అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి బరకాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజైతే నేను రాయలసీమ కర్నూలు జిల్లా డోన్కి అయితే వచ్చేసాను. డోన్లో అయితే ఇంకా మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చానండి. మా అక్క వాళ్ళ ఇంటికి వస్తే ఇంకా మాకు అక్కడైతే ఇంకా మూరి ఉప్మా అంటే ఇంకా చాలా కరువు, అంటే ఇంకా మనకు అక్కడ మూరీలు చాలా రేట్ ఎక్కువ. అందుకనేసి రాయలసీమలో అయితే ఇంకా మూరీలు అంటూ మనకు చాలా ఎక్కువగా దొరుకుతాయి. ఇక్కడ బట్టీలు కూడా ఉంటాయి, మూరీలు బట్టీలు. సారీ ఏమనుకోకండి, ఇప్పుడు జలుబు అంటే కనుక లైట్గా మనకు వాతావరణం తేడా వచ్చింది కదా. అయితే కనుక ఇక్కడికి వచ్చిన తర్వాత మా అక్క వేడిగా బజ్జీలు అయితే కనుక చేసేస్తుంది. నేను లేచే లోపే మా అక్కగారు ఏం చేశారంటే కనుక ఒక పక్కన టీ పెట్టేశారు, ఒక పక్కన మాత్రం టిఫిన్ రెడీ చేశారు. అది కూడా రాయలసీమ ఉగ్యాని అని చెప్తామండి మేమందరం ఇక్కడ. ఉగ్యాని అయితే ఇంకా చేసి అక్కడ పక్కన అయితే పెట్టేసింది. ఇంకా తర్వాత ఇంకా దాంట్లో ఫేమస్ అయిన వేడి మిర్చి బజ్జీ అయితే ఇంకా రెడీ చేస్తుంది మా అక్క. మిర్చి బజ్జీ నిజంగా ఎంత చక్కగా ఎంత స్మూత్గా ఉన్నాయి అంటే ఇంకా పైన చూస్తే క్రంచీగా, లోపల చూస్తే ఇంకా స్వాంజీ చాలా బాగా ఉన్నాయండి. అసలు నూనె ఎక్కువగా పీల్చకుండా చాలా జాగ్రత్తగా నీట్గా చేస్తుంది. మిర్చి బజ్జీ మంచి ఫేమస్, బాగా టేస్ట్ కూడా ఉంటాయి. అంత చక్కగా అయితే ఇంకా చేస్తుంది. కళాయి అయితే ఇంకా చాలా చిన్నది ఎందుకు పెట్టుకుందంటే ఆయిల్ అయితే ఇంకా కొద్దిగా వేసేసి బాగా ఫ్రై అన్నట్టు చేస్తుంది. కళాయి పెద్దది పెడితే ఆయిల్ అనేది ఎక్కువగా వేయాలి కదా, అంత అంటే మళ్ళీ ఎక్కువ వేడి అయిన ఆయిల్ ఎందుకు అన్నట్టుగా సరిపోయినట్టుగా 4 బజ్జీలు వేసేసి సరిపోయినట్టుగా ఆయిల్ వేసేసి అటుపక్క ఇటుపక్క రెండు వైపులో బాగా తిరిగేసి కాలుస్తుందండి. కాల్చిన టివి మాత్రం పక్కకి తీసి పెడుతుంది. నేను మొత్తానికి అయితే ఇంకా స్టాండ్ అయితే పెట్టి వదిలేశాడు మా అబ్బాయి. ఆ తర్వాత అయిన బజ్జీలను అయితే చూపిస్తున్నాను చూడండి. పైనుండి కూడా ఎంత చక్కగా ఎంత నీట్గా ఉన్నాయో. మిర్చి అయితే పూర్తిగా ముంచి బజ్జీ వేయకుండా మిర్చి అనేది పైనుండి బాగా కనిపించాలన్నమాట. మనకు మిర్చి కూడా బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి అనమాట. అప్పుడైతే ఇంకా మనకు మిర్చి బజ్జీ మంచి క్రంచీగా మంచి టేస్టీగా ఉంటుంది అనమాట. ఇక్కడైతే ఇంకా పిండి అయితే ఆల్రెడీ కలిపిన పిండిలో నేను మిర్చిలు వేసి చూపిస్తున్నాను మీకోసము. ఇక్కడైతే కొద్దిగా జీరా వేసింది, సాల్ట్ వేసింది, కొద్దిగా సోడా ఉప్పు వేసింది. తర్వాత వచ్చేసి కొద్దిగా మనకు ఏమంటారు అది బ్లాక్ జీరా అంటారు అనమాట, అది కూడా వేసింది అనమాట. మామూలు జీరా, బ్లాక్ జీరా, పైనుండి వచ్చేసి సాల్ట్, సోడా ఇవన్నీ వేసేసి పిండి బాగా కలిపేసి వదిలేసిందండి. ఆ రకమైన పిండిని మిర్చి తీసుకొని ఆ మిర్చికి మాత్రం ఒక చిన్న ఘాట్ అంటూ పెట్టేసి, లేకపోతే ఇంకా ఎగురుతాయి అనమాట పట్ట అనేసి చిన్న ఘాట్ అంటూ పెట్టేసిందండి. పెట్టిన తర్వాత ఆ మిర్చిని బాగా ముంచేసి మంచి నూనెలో సలసలా వేడెక్కిన నూనెలో మాత్రం ఇలా బజ్జీలు అయితే ఇంకా వేసి ఇటు అటు బాగా కాల్చి నీట్గా అయితే ఇంకా తీసేస్తుంది. కాల్చడం మాత్రం చాలా బాగా కాలుస్తుందండి. ఎందుకంటే మిర్చి అనేది మనకు బాగా అది కూడా కుక్ అవ్వాలి ఆయిల్లో. అందుకనేసి ఇటుపక్క అటుపక్క బాగా తిరిగేసి మరిగేసి బాగా కాలుస్తుంది. చిన్న కళాయి పెట్టేసి శుభ్రంగా అయితే కనుక మాకైతే కనుక రాయలసీమకు వచ్చామంటే కనుక మాకు ఎవరి ఇంటికి వెళ్ళినా కానీ సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు పెట్టాల్సింది టిఫిన్ అంటేనే మనకు వేడి మిర్చి బజ్జీ, తర్వాత వచ్చేసి ఉగ్యాని. ఇవి రెండు మంచి ఫేమస్. ఎందుకంటే కనుక మేము కోస్తా ఆంధ్రలో ఉంటాం కదా, మాకు అక్కడ మూరీలు అంటూ కొద్దిగా రేట్ ఎక్కువ అనేసి ఎక్కువగా కొన్నాం అనమాట. అందుకనేసి ఇక్కడుండే పట్టుకొని వెళ్ళేటప్పుడల్లా. అందుకనేసి వీళ్ళకి అందరికీ బాగా తెలుసు అనమాట. వీళ్ళకి మూరీలు ఎక్కువగా ఉండవు కదా, మామూలు టిఫిన్ అయితే ఇంకా అందరూ తింటారు కామన్గా. ఈ టిఫిన్ వల్ల కొద్దిగా కరువు అనేసి ఇక్కడికి వచ్చిన వెంటనే మాకు పెట్టేది మ్యాక్సిమం ఉగ్యాని బజ్జీ అంటూ పెడతారండి. మంచిగా లావుగా బజ్జీలు బాగా ఎంత బాగా పొంగుతున్నాయి అంటే బజ్జీలు అలాగేస్తే ఇలాగ పొంగుతున్నాయి. న్యాచురల్గా పిండి అయితే ఇంకా ఆడిచ్చిందండి తను. బజ్జీల పిండి అంటే శనగపిండి ఆడిచ్చింది. ఆడినిచ్చిన పిండితో ఇలాగ ఇంట్లో సొయాన మిర్చి బజ్జీ అయితే ఇంకా నీట్గా చేసేస్తుంది చాలా చక్కగా. మనం ఇలాగ ఇంట్లోనే సొయాన మన చేతులతో మనం చేసుకున్న ఫుడ్ అయితే ఇంకా హెల్దీ, పైనుండి వచ్చేసి టేస్టీ అంత సూపర్ డూపర్గా వచ్చాయండి బజ్జీలు అయితే ఇంకా చాలా అంటే చాలా ఎమ్మి టేస్టీగా ఉన్నాయి. ఇంకా నాకు చెప్తుంది అనమాట, చక్క నువ్వు ఫాస్ట్గా వెళ్ళేసి ఇంకా ప్రెస్ చేసుకొని వచ్చేయి. అయితే ఇంకా ఈ లోపు అంతా ఉన్నది కూడా కొద్దిగా పిండి 2 ఉల్లిగడ్డలు కటింగ్ చేసేసి, ఉల్లిపాయలు అంటాము మేము, ఉల్లిపాయలు 2 మిర్చి తీసేసుకొని ఇంకా 2 ఉల్లిపాయలు 2 మిర్చి వేసేసి మళ్ళీ ఉల్లిపాయ బజ్జీ కూడా వేసేస్తాను. దీంతోపాటు అది కూడా మంచి ఫేమసే కదా అని చెప్పింది. సరేలే అక్క అనేసి నేను ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్ళేసి నేను చకచకా బ్రష్ అయితే చేసేసుకుంటున్నాను. ఆ లోపు వేడి బజ్జీలు ఉగ్గానంటూ లాగిచ్చేద్దాం అనేసి ఇంకా వదిలేసి ఇంకా ఇక్కడ వెళ్ళిపోతున్నాను నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడికి వచ్చేస్తున్నానండి. ఇంకా నేను వీళ్ళు మాత్రము మా అక్కళ్ళ అబ్బాయి కూడా తను కూడా టిఫిన్ అనేది రెడీ చేసేస్తున్నాడు. మొత్తానికైతే ఇంకా తీసి ఒక మొత్తానికి అంటే ఇంకా అందరం ఒకసారి కూర్చొని టిఫిన్ చేయడం పద్ధతి అనమాట మా ఇంట్లో. అందుకనేసి మొత్తానికైతే ఇంకా పిన్ని నువ్వు రెడీ అయిపోయి ఆలోపు నేను ఇవన్నీ తెచ్చి పెట్టేస్తాను ఇక్కడ అని చెప్పాడు. ప్లేట్లు, వాటరు ఇవన్నీ అయితే ఇంకా అలాగే చేశాడండి. ఇంక ఇప్పుడైతే ఇంకా వేడిగా ఉగ్యాని బజ్జీ అయితే ఇంకా మేము తినేస్తున్నాము. చూడండి నేను కూడా అటు ఇటు తిరుగుతున్నాను. అక్కడ నిల్చుండింది నేనేనండి. గుమ్మం దగ్గరికి పోయి అక్కడ నేను చూస్తున్నాను అనమాట ఇటు అటు.
ఇంకా తర్వాత ఇక్కడికి వచ్చేస్తున్నాను నేను. ఇంకా ఇక్కడ బజ్జీలు కూడా అయిపోతున్నాయి. ఇక్కడ చూస్తే ఇంకా బజ్జీలు అయిపోతున్నాయి. అటు పక్క చూస్తే ఇంకా నేను అటు ఇటు చూస్తున్నాను. వాతావరణం చాలా చక్కగా ఉంది అనేసి చూస్తున్నారు కదా. మీకు ఈ వీడియో డెఫినెట్గా నచ్చే ఉంటుంది. నచ్చినట్టుగా అయితే ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అసలు మర్చిపోకండి. మీ యొక్క సపోర్టు, మీ యొక్క సబ్స్క్రైబ్ నాకు కావాలండి. మీ సపోర్ట్ లేనిది నేను ముందుకు ఒక అడుగు కూడా వేయలేను. అందుకనేసి మీరు మాత్రం సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అసలు మర్చిపోకండి. మీరు ఎప్పుడైనా కానీ సరే నాకు ఇలా లైక్ చేస్తూ నాకు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా నేను ఇంకా మంచి మంచి వీడియోలతో పాటు వస్తూనే ఉంటాను. అందుకనేసే కట్ చేయరా, ఎందుకంటే ఇంకా బోల్డ్ సేపు అలాగే ఇంక ఇదే కనిపిస్తుంది. ఒక పావు గంట నుండి అక్కడి నుండి ఇక్కడి వరకు కట్ చేసే. మొత్తానికైతే రెడీ అయిపోయినాయి వేడి వేడి బజ్జీలు అయితే కనుక. మొత్తానికైతే రెడీ అయిపోయినాయి వేడి బజ్జీలు. ఇక్కడ నేను కాకరకాయలు దేనికి చూపిస్తున్నానంటే చిట్టి కాకరకాయలు చాలా బాగుంటాయండి, మంచిగా ఉంటాయి. అందుకనేసి ఎవరైనా కానీ సరే షుగర్ పేషెంట్లు మిర్చి బజ్జీ కన్నా చిట్టి కాకరకాయ ఎప్పుడు చేసుకోండి. లేకుంటే చిట్టి కాకరకాయతో మనం బజ్జీలు కూడా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. అందుకనేసి ఇలాంటి కాకరకాయలతో కూడా నెక్స్ట్ టైం అయితే ఇంకా బజ్జీలు అనేవి నేను చేసి చూపిస్తాను. అది ఎలా చేయాలా ఏంటిది అనేది సనా హోమ్ మేడ్ ఛానల్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. ప్రతి వీడియో మీకు వెంటనే రావాలా అనుకుంటే నోటిఫికేషన్ వస్తుంది మీకు. అందుకనేసి ఎప్పుడైనా కానీ సరే ఇలాంటి మంచి మంచి వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇంకా సనా హోమ్ మేడ్ ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మంచి వీడియోలతో మీ ముందుకు మళ్ళీ వస్తూనే ఉంటాను నేను. చూస్తున్నారు కదా. ఇప్పుడైతే ఇంకా నాకు చాలా అంటే చాలా అక్కిలుగా ఉంది నాకు. ఇంకా ఎందుకంటే నేను అది కూడా నిన్ననే నేను ఊరు నుండి వచ్చాను కదా రాయలసీమకు. ఇంకా ఇలా ఇక్కడ ఫుడ్ అనేది ఇంకా మంచి ఎమ్మి టేస్టీగా ఉంటుంది అనమాట. అందుకనేసే ఇంకా నేను తిండికి రెడీ అయిపోతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే ఇంకా జస్ట్ ఒక లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోకండి అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.